ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇదిగో నీ కోసమే ఈ అక్షయ పాత్రను నిండుగా నింపి మరి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాను. లేదు బాబా, కాదు బాబా, నాకు వద్దు అని అనకుండా ఆనందంగా అందుకోమ్మా. ఈ అక్షయ పాత్ర నీ జీవితాన్ని నిండుగా మారుస్తుంది. ఇక ఏదీ కూడా నీకు కొరత లేకుండా ఉంటుంది. అవును తల్లి, నమ్మి వెంటనే అందుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు అస్సలు బాధపడకు. నీకోసమే ఈ అక్షయ పాత్రను తీసుకొచ్చాను బిడ్డా. నీకు తెలుసు కదమ్మా, అక్షయ పాత్రలో ఏదైనా ఒక వస్తువు వేయగానే అది అలానే వస్తూనే ఉంటుంది. అలానే బిడ్డ, నీ జీవితంలో సంతోషాలను ఒకదాని తర్వాత మరొకటి నీకు శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను. అలానే నువ్వు కోరిన వరాలన్నిటినీ కూడా నేను నీకు అందించాలి అని నిర్ణయం తీసేసుకున్నానమ్మా. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు తల్లి. కాబట్టి ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీ కోరికలను, నీ సమస్యలను అన్నిటినీ తీర్చే బాధ్యత నీ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు అన్నీ నావే కదా అవుతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు నా దగ్గర ఏదైనా సరే కోరిక పెట్టినప్పుడు, ఒక ప్రార్థన పెట్టినప్పుడు అది తీరడం కాస్త ఆలస్యం అవుతుందే కానీ ఎప్పుడూ కూడా అది జరగదు అన్న మాటకి చోటే లేదమ్మా. నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా అందిస్తాను తల్లి. అస్సలు నువ్వు నిరుత్సాహపడకు. ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంతవరకు భరించాల్సిందే తల్లి. అయినా సరే భయపడకు. ఏంటి బాబా, మీరు కూడా ఇలానే అంటున్నారే, నన్ను కష్టాలు పడమని అంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా? చూడమ్మా, ఇప్పుడు నువ్వు భగవంతుడిపై ఎంత భక్తి ఉందో ఆ భగవంతుడు పరీక్షిస్తున్నాడు అంతే. భయపడకు. నీ స్థితిని నేను మారుస్తాను కదా. కొన్ని కష్టాలను పడమంటున్నాను అంటే దాని అర్థం తరువాత నీకు పట్టరాని ఆనందం రాబోతుంది అని అర్థం. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను. కొరత లేని జీవితాన్ని నీకు స్వయంగా నా చేతులతో నీకు అందిస్తాను తల్లి. ఇక నీకు సంతోషమేగా, ఆనందమేగా. కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చానమ్మా. హాయిగా అందుకు. ఇక అస్సలు నువ్వు బాధపడకు తల్లి, కన్నీరు పెట్టుకోకు. అసలు ఒక్కటి చెప్పనా, నీకు ఒక మంచి వార్త చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. స్వయంగా నీకోసమే, బాధలో ఉన్న నా బిడ్డ కోసమే ఈ అక్షయ పాత్రను తెచ్చానమ్మా. నీ సొంతమైనవన్నీ కూడా నీకు అందుతాయి. కాలం అనేది ఎప్పుడూ కూడా అస్సలు ఆగదు తల్లి. దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి, నడుస్తూనే ఉండాలమ్మా. ఒక్క విషయం తెలుసుకో బిడ్డ, నా దగ్గర నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టనమ్మా. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా సరే మంచిగా అడగవచ్చు. నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది నువ్వు ధైర్యంగా అడుగు. నా బిడ్డలు అడిగినవి కాదు, లేదు, కుదరదు అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను తల్లి. ముందు చెప్పాను కదా, కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా నీ కోరికలను తీరుస్తానమ్మా. లేదు అని ఎప్పుడూ చెప్పను. నా ఆలయ తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంచాను బిడ్డ. నా దుని మంటలను ఎప్పుడు నీకోసం మండేలా చేస్తున్నాను. నా దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా అడగవచ్చు. అంత స్వతంత్రం నీకు మాత్రమే ఉంది. నువ్వు నా బిడ్డవి. నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఈరోజు నేను నీ ముందే, నీ కళ్ళ ముందే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతున్నాను కదా. అలానే నీకోసంగా ఒక అక్షయ పాత్రను కూడా నేను తీసుకువచ్చాను తల్లి. ఇక సరే అమ్మా, అందులో నుంచి నీకు కావలసినంత సంపదను నువ్వు తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకో తల్లి, కాలం వెళ్ళిపోతుంది కదా బాబా, మీరు ఇచ్చే అక్షయ పాత్ర దొరుకుతుందా లేదా అని మాత్రం నువ్వు సందేహాన్ని పెట్టుకోకు.
నన్ను అడిగినవన్నీ అందిస్తాను. నీకైన జీవితం, నీకైన కాలం తప్పకుండా వచ్చే తీరుతుంది. నీ సంతోషాలన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి. అంతా అయిపోయింది కదా అని ఎప్పుడూ కూడా అస్సలు అపోహపడకు. అసలు అనుకోవద్దు. కాలం నీకోసం వస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా, అందంగా మారబోతుంది. ధైర్యంగా ఉండు తల్లి. ఈ అక్షయ పాత్రను అందించి నీకు తోడుగా ఉండడానికి నేనున్నాను కదా. ఇక నీకు దిగులెందుకు చెప్పు, భయమెందుకు చెప్పు, కంగారెందుకు చెప్పు. ఇవన్నీ నీకు అస్సలు అవసరం లేదమ్మా. చూడమ్మా, సాయం కోరి నీ దగ్గరకు వచ్చిన నిన్ను, నా దగ్గరికి వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపను. నీ చేతులు నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతాను. ఇది సత్యం తల్లి. నీ చేతులు నిండుగా నేను నిధిని నింపబోతున్నాను. అందుకే కదా నీ కోసంగా ఈ అక్షయ పాత్రను తెచ్చాను. ఆ నిధి డబ్బా, బంగారమా, వజ్రాలా, లేక ఇవి మాత్రమే కాదమ్మా. నీకైన బంధం, నువ్వు కోరిన ప్రేమ, నువ్వు కోరుకున్న సంతానం కూడా కావచ్చు. ఇక ఇలా ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఏమాత్రం కూడా భయపడుకు తల్లి. చివరిగా ఒక్కటి మాత్రం చెబుతున్నాను విను తల్లి. నీ ఒట్టి చేతులను నిండుగా నింపే తీరుతాను. నీ సాయి పంపిన ఈ అక్షయ పాత్ర ఇది ఎంతో విలువైనది తల్లి. నీ సాయి మాటలు కూడా అంత విలువైనవే. నీ సాయి నీతో ఉన్నంత వరకు, నీ సాయి చెప్పే మాటలు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు. ధైర్యంగా ఉండు. కొరత లేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. అష్టైశ్వర్యాలతో తొలతూగబోతున్నావమ్మా. ఇక నీ కన్నీళ్ళు, కష్టాలు అన్నీ కూడా మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు. ఇక నీ దిగులు అంతా వదిలేసే. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంతో ఉండు తల్లి. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు. ధైర్యంగా ఉండు. నీ బాబాని నేను చెబుతున్నాను కదా. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా. నీ బాబా నీకోసం పంపిన ఈ అక్షయ పాత్రను ఎప్పుడూ కూడా నీతో పాటే ఉంచుకో. ఇక నీ సంపదలు అంతకంతా రెట్టింపు అవబోతున్నాయి. నువ్వు కోరుకున్నట్లుగానే నీ వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి. నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం మంచి కంపెనీలో రాబోతుంది. అలానే నువ్వు కోరుకున్న ప్రమోషన్ వచ్చి నీ ఆదాయం అనేది పెరగబోతుంది. నీ కుటుంబంలో ఉన్న ఆనందం కూడా అంచెలంచెలుగా ఎదగబోతుంది. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు. ఏ పనైనా సరే మంచి పని అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళు. కానీ ఒక్కటి, ఏది చేయాలనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారో అని అనవసరంగా ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకొని అందులో దిగేశావు అంటే తర్వాత ఖచ్చితంగా నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు ఏంటి, ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి నువ్వు ముందుకు వెళ్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోబిడ్డ. అర్థమవుతుంది కదా. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.